కథల ఛానల్ మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజైతే అండి మా ఫ్యామిలీని సరదాగా బయటకు తిప్పుదామని తీసుకొచ్చానండి. చాలా రోజుల నుంచి తాటికాయలని గోల పెట్టారండి. అందుకని ముందుగా మా ఫ్రెండ్ ఒకరు ఉంటే కాల్ చేశానండి. నువ్వు వచ్చే రెడీగా నేను కాయలు అయితే కొట్టే ఉంచాను, నిన్న కాల్ చేస్తా కదా వచ్చాయని చెప్పగానే మేము బయలుదేరిపోయామండి. ఇదిగోండి మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసామండి. మా ఓడైతే అండి రెడీగా కాయలు కసా కోసం మా ముందు పెడుతున్నారండి. మా పిల్లలు మా ఆవిడ తినడం మొదలు పెట్టారండి. మా ఓడైతే మొదలండి నాన్ స్టాప్గా కసా అని కాయలన్నీ కొడేసి మా ముందు అయితే వరుసగా పేర్చాడండి. మా పని అయితే తినవేనండి. ఇంకా నాకొద్దు వీళ్ళ కోసమే నేను వీళ్ళు మళ్ళీ ఎప్పుడో నేను తింటాను అనుకున్నారు, ఇతనే తింటాను వాళ్ళు తిన్నా. తిను పర్లేదు, తిను సైజ్ తిను. మా పిల్లలు అయితే అండి ఈ తాటికెళ్తే యుద్ధం చేస్తున్నారు, మామూలుగా యుద్ధం చేయట్లేదు. మా సైజ్ అయితే పొట్లు పట్టి గుంజునైతే లోపల నుంచి బయటికి లాగి మరీ తాగుతున్నాడండి. ఇగదిచ్చు మంచి కాయ, నీకు బుడ్డకాయ. పెడతాను శుభ్రం తినండి. మళ్ళీ తాటికాయలు అడగకూడదు ఇంకా దగ్గర పెట్టుకుంది. ఇక తిను ఇప్పటికే ఇప్పటికే తీసుకో. ఇంకమ్మా వాళ్ళకొచ్చి మెల్లిగా చూసి కెమెరా ఇది బాగున్నా. వెళ్ళు క్వార్టర్ వేసి వచ్చాయి, నువ్వు వెళ్ళి క్వార్టర్ వేసి వచ్చాయి ఇల్లు. అయితే అండి ఈరోజు సండే కాబట్టి పిల్లల్ని సరదాగా తిప్పుతామని అలా కొంచెం అడవి ప్రాంతంలో రోడ్డు ఉంటే ఆ రోడ్డు అంటే వెళ్తామండి. ముందుగా అయితే అండి అలా తాడికెళ్ళి తినేసి మళ్ళీ రోడ్లో మా పిల్లలు గట్ట మా ఆవిడ గట్ట చూడలేదని ఇటైతే తీసుకెళ్తామండి. ఈ రోడ్డు చాలా బాగుంటుంది. ఈ రోజు అంతా మీకు బైక్ మీద తిప్పుతాను, మొత్తం ఊరంతా బైక్ మీద తిరుగుతాం. స్కూటీ బైక్ స్కూటీ ఏంటిదమ్మా చెప్పు. బాగుందా మీకు సరదాగా ఈరోజు? ఎలా దిక్కు చెప్పు. ఇక్కడే ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు చూద్దాం దిగండి. దిగి చెప్తాను దిగు. తాతయ్య వచ్చాడు, పైన ఉన్నాడు రా. మనం అయితే పైకి మీరు ఎక్కగలరా? నేనైతే ఎక్కేస్తాను. నువ్వు ఎక్కేస్తావా? నువ్వు కొండ. ఈ రోజు అయితే సరదాగా మా పిల్లలతో అయితే అలా జీడి తోటలాగా అలాగా మొత్తాన్ని చూపించుకుంటూ వచ్చాయండి. మా పిల్లలకి మా ఆవిడకి ఇటుపైకి ఎప్పుడు రాలేదు, అందుకని వచ్చాం ఈరోజు. పురుగుందా? ప్రతిదీ అనుమానం నీకు పురుగులు అంటారు. బాగుందా? నెమళ్ళు అర్థం మొత్తం అండి. మా పిల్లలు మా ఆవిడ తోట పైన ఉంది, పైకి ఎక్కాలంటే మేము ఎక్కేస్తామని బయలుదేరారండి. మొత్తం రే పిల్లరా మళ్ళీ పిల్లలు తాతయ్య ఈ రోజు అయితే అండి మా పిల్లలకైతే మంచి సరదాగా ఉందండి. పైకి ఎక్కుదాం అన్నారు, తాతయ్య కనబడలేసరికి మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చన్నారు. మళ్ళీ కనిపించట్లేదండి, తాతయ్య ఎక్కడున్నాడు పిలి అన్నారు. కానీ పైన ఎక్కడ ఉన్నారు మా నాన్నగారు అయితేనే. పైన అయితే ఎక్కడ ఉన్నారని కనిపించలేదు వాళ్ళు. మనం అయితే కిందకు వస్తాం. మా ఆవిడకైతే నచ్చాయంటే జీడిపళ్ళు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయంట. ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది.
మనమైతే అండి తిరిగి మళ్ళీ ప్రయాణం అయ్యామండి. ఈ పక్కనే ఒక మహిమగల అమ్మవారు ఉన్నారండి. ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని కూడా వెళ్తామండి. ఈ రోడ్డు మార్గం ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓయ్ ఇదిగోండి అమ్మవారి గుడి అయితే దగ్గరలో ఉన్నామండి. మనమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇదిగోండి ఈ అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు ఈ ప్రకృతి అందాలతో ఈ కొండల మధ్యని ప్రశాంతమైన వాతావరణంలో వెలిచారండో. ఇది కొత్తగా కట్టిన గుడి అండి, పాత గుడి కూడా ఉంది. శశి లైన్ తాకెట్టుకున్నా, లైన్ కూడా ఎత్తారే చూసుకో. నేను తీసేది ఇచ్చి ఫోటో కదా. పోతరాజుబా కాసే చూడు, ఈ మొక్క, ఈ 2 మొక్కలు చూడు ఎంత బాగా కాసాయో. ఇదిగోండి ఈ గుడి పాత గుడి అండి, స్వయంభూగా వెలిసిన అమ్మవారి గుడి అండి ఇది. ఈ గుడి చిన్నదిగా ఉందని పక్కన కొత్త గుడి అయితే నిర్మించారండి. ఈ కొత్త గుడి ఈ కొండల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది తల్లి గుడి. శశి కాలు కాలిపోతేమో వచ్చేమా. మళ్ళీ తిరిగి మనం అయితే అలా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి. కొండలో ఉన్న రోడ్డుకి వస్తే మాత్రం అండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. జీడిపల్లి జీడిపళ్ళు మీరు ఎవరైనా ఒక కొత్త ప్లేస్ని చూద్దాం అనుకుంటే ఈ రోడ్డు మార్గంలో అయితే రావచ్చండి. ఇది వచ్చేసండి అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం రామచంద్రపురం శివారులో ఉంటుందండి ఈ తల్లి గుడి. ఎప్పుడైనా మీరు సరదాగా కొత్త ప్లేస్ చూడాలనుకుంటే ఈ రోడ్డు మార్గంలో వచ్చి ఈ తల్లిని దర్శనం చేసుకొని ఈ లోపల ప్రదేశాలు చూస్తూ వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనమైతే అండి ఈ కొండ లోపల నుంచి బయటకైతే వచ్చేసామండో. ఇదిగోండి ఈ కొండ సరౌండ్ నుంచి రోడ్డు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండో. ముఖ్యంగా ఈ టర్నింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే రోడ్డు మార్గం వచ్చేవారు కూడా చాలా జాగ్రత్తగా రావాలండి, చాలా చిన్న రోడ్డు ఉంటుందండి. మొత్తం మీద మనమైతే అండి ఈరోజు ఫ్యామిలీతో ఒక రోజంతా ప్రశాంతంగా ఇలా జర్నీ అయితే సాగిందండోయ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.